హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం బ్లాక్ వారెంట్ అనే వెబ్ సిరీస్ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ తెలుగులో అవైలబుల్ ఉంది. ఇది ఒక క్రైమ్ డ్రామా. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ వన్ అరౌండ్ 40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. మోస్ట్ ఫేమస్ అయిన తిహార్ జైల్లో 1980స్లో జరిగే స్టోరీ ఈ సిరీస్లో చూపిస్తారు మనకి. తిహార్ జైల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని బ్లాక్ వారెంట్ అనే నవల రచించారు. సో ఈ సిరీస్ ఆ నవల్ బేస్ ఉంటుంది. సునీల్ కుమార్ గుప్తా అనే జైలర్ కొత్తగా తిహార్ జైల్లో జైలర్గా అపాయింట్ అవుతారు. ఎంతో సున్నితంగా, సైలెంట్గా అండ్ సిన్సియర్ అయిన జైలర్ తిహార్ లాంటి నటోరియస్ క్రిమినల్స్ ఉండే జైల్లో జైలర్గా ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది ఈ స్టోరీ. తిహార్ జైల్లో రకరకాల ఖైదీలు ఉంటారు. వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. జైల్లో జరిగే రాజకీయాలు, మోసాలు అండ్ అక్కడ ఉండే జైలర్స్కి మరియు ఖైదీల మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ అండ్ వాళ్ళ జీవితాలు, సొసైటీలో వాళ్ళు ఫేస్ చేసే ప్రెషర్స్ అండ్ జైల్లో వాళ్ళు ఎదుర్కొనే ఇన్సిడెంట్, వాటిని ఎలా నిలదొక్కుని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలా మనకి జైలు జీవితం, ఖైదీలతో పాటు జైలర్స్ జీవితం కూడా ఎలా ఉంటుందో ఈ సిరీస్లో చూపిస్తారు. సునీల్ కుమార్ గుప్తా అనే జైలర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి ఈ కథ ఉంటుంది. తనతో పాటు శివరాజ్ సింగ్ అండ్ విపిన్ అనే జైలర్స్ కూడా ఉంటారు. తోమర్ అనే సూపరింటెండెంట్ ఉంటారు. మెయిన్ జైల్ అంతా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఖైదీలు ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఖైదీల్లో వాళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ కూడా ఈ మూవీలో చూపిస్తారు. ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, చార్లెస్ శోభరాజన్ అని. ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చాలామంది ఇన్నోసెంట్స్ ఉంటారు, బట్ అయినా సరే వాళ్ళ నేరం చేయలేదని ప్రూవ్ చేయలేకపోతారు. జైలర్గా సునీల్ కుమార్ గుప్తా ఏం చేశారు అండ్ ఇది తర్వాత ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడండి. నాకైతే సిరీస్ ఓకే అనిపించింది. ఎందుకంటే ఇది జైలర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించారు. సో సేమ్ ఇలానే ఒక క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలని అంటే క్రిమినల్ జస్టిస్ అనే ఉంటుంది. టోటల్ 3 సీజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సీజన్ హీరో తను చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తాడు. చివరికి ఆ జైలు జీవితం నుంచి బయటపడ్డా లేదా అంటే ఆ సిరీస్ చూడండి. ఈ స్టోరీ ఏంటంటే ఒక ఖైదీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది. బోత్ ఆర్ లైక్ వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఉంటాయి జైల్లో. సో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అది హాట్‌స్టార్‌లో ఉంటుంది. అది కూడా చూడండి. సో నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.